అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. నిన్న ముందు వీడియోలో మంచి గుర్తుల గురించి చెప్పాను, చెడు గుర్తుల గురించి కూడా చెప్తాను. అరచేతిలో చెడు గుర్తులు కూడా ఉంటాయి. చాలా హానికరం చేసినవి, కష్టాలు నష్టాలు చేసినవి కూడా ఉంటాయి. తక్కువ హానికరం చేసినవి ఉంటాయి, ఎక్కువ హానికరం చేసినవి కూడా ఉంటాయి. తక్కువ మానేసి ఎక్కువ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నవి తెలుసుకుందాం. అవి ఉన్నట్టుకుంటే శాంతులు అన్నీ చేసుకున్నట్టుకుంటే కొంచెం మారచ్చు మంచిగా ఉన్నప్పుడు. చెడు గుర్తులు ఫస్ట్ ఇక్కడ మంచి గుర్తుల్లో ఒక ఇంటు అనేది ఎక్కడ ఉంటే మంచిది, ఈ రెండు దగ్గరలో ఉంటే మంచిది అని చెప్పుకున్నాం కదా. మిగతా భాగాల్లో ఎక్కడున్నా చెడు గుర్తే. ఇది ఇంటూ అంటారు, కత్తిరి అంటారు. ఇది చెడు గుర్తే. ఇది ఉండకూడదు. ఉన్నప్పుడు కొంచెం కష్టాలే. తర్వాత యోము, ఈ గుర్తు చాలా ప్రమాదకరమైంది, అది ఉండకూడదు. తర్వాత బాగా ఎక్కువ కష్టాలు నష్టాలు తెచ్చినవి మీకు చెప్తుంటాను. చదురంగపాలి, జల్లెడ అంటారు, చదురంగపాలి అంటారు. ఇది కూడా చేతిలో ఉండకూడదు. ఇది ఎక్కడున్నా కంపల్సరీ పోలీస్ స్టేషన్లో జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది. భూతద్దంలో పెడితే కనిపిస్తుంది, అలాగే జల్లెడి విధంగా ఉంటుంది. అది కూడా ఉండకూడదు. తర్వాత అడ్డు రేఖలు మైనస్, ఇది కూడా ఉండకూడదు. తర్వాత నక్షత్రం, స్టార్స్, అది కూడా ఉండకూడదు. తర్వాత నొక్కు, డాట్, ఎలాగైనా అది డాట్ కూడా ఉండకూడదు. ఇవి ఇంపార్టెంట్ చెడు గుర్తులు, చూసుకోండి. ఇవ్వము ఎక్కడున్నా ప్రమాదమే, చాలా డేంజర్. అలాగే జల్లెడ, చదరంగపాలి కూడా ఉండకూడదు. తర్వాత డాట్ అంటే నొక్కులు, ఎక్కడ చేతిలో ఏ భాగానైనా గట్టి ఇలా ఉంటాయన్నమాట, గట్టి నొక్కులు, అవి ఉండకూడదు. పుట్టుమచ్చ కూడా ఉండకూడదు. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న నష్టమే కలిగిస్తుంది, లాభం కలిగించదు. ఈ విధంగా ఉంటాయండి చెడు గుర్తులు. ఇంకా ఉన్నాయి చాలట, కానీ అవి ఎక్కువగా ఫలితాలు నష్టాలను చేయగా ఉన్నాయి కొన్ని. అదండి, అందరికీ నమస్కారం, ఉంటాను. గుర్తులు ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ గుర్తులు కానీ ఉన్నట్టు ఉంటే శాంతులు కానీ యోగాలు కానీ ఏమైనా అభిషేకాలు కానీ ఏమైనా చేసుకుని మంచి పనులు చేస్తే మారుతుంటాయి. లేకపోతే తప్పదు, ఏదో ఒక విధంగా జరగవలసినవి జరుగుతుంటాయి. ఎవరో చెప్పారులే, ఏ గీతలు ఉన్నా జరగవలసినవి జరుగుతుంది అనేసి. అలాగ కదా, జరగవలసినవి తప్పదు. ఇవి మంచి గుర్తులు. ఇవి ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది జీవితం, వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అందరిసారి చెప్పుకున్నాం కదా. అదండి, అందరికీ నమస్కారం, ఉంటాను. ఇంకో భాగంలో ఇంకో విషయం తెలుసుకుందాం.